సూపర్ 6 పథకాలను సీఎం చంద్రబాబు అటకెక్కించారని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. నంద్యాల జిల్లా బనగామపల్లిలోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని 50 రోజులు గడుస్తున్నా వాటిని అమలు చేయడం లేదంటూ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు ప్రజల పక్షాన పోరాడతామని కాటసాని తెలియజేశారు. తెలుగుదేశం పరిపాలన గురించి మొన్న అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు జరిగినాయి. ఈ 5 రోజుల్లో కేవలం వైఎస్ఆర్ పార్టీని విమర్శించేదానికి, ప్రజలను తప్పుదో పట్టించేదానికి వాళ్ళు ఈ అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడినటువంటి పథకాల గురించి కానీ, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన కానీ ఏ ఒక్కటి కూడా అసెంబ్లీలో చర్చించిన పరిస్థితి కనపడలేదు. ముఖ్యంగా పెట్టుబడి సాయం. ఎందుకంటే రైతులు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విత్తనాలు వేసుకుంటా ఉన్నారు. వర్షాలు పడ్డాయి. ఈరోజు చాలామంది రైతులకు ఫర్టిలైజర్ కానీ చాలా అవసరాలు ఉన్నాయి. మరి ఈరోజు వాళ్లకు మీరు ఇస్తామన్న 20,000 రూపాయలు ఈరోజు కూడా ఇవ్వకుండా మోసం చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క స్కూళ్ళన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో వేలాది స్కూళ్ళు, ప్రైవేటు స్కూళ్ళు కానీ ప్రభుత్వ స్కూళ్ళు కానీ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు వరకు కూడా ఆ యొక్క ఇస్తా ఉన్నటువంటి తల్లికి వందనం అనే పథకం ఈ రోజు వరకు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది, రూట్ మ్యాప్ తయారు చేస్తూ ఉన్నాం, మరి ఇంకా సంవత్సరం కూడా పట్టవచ్చు అని చెప్పి మీరు అబద్ధపు హామీలన్నీ కూడా